బాపట్ల జిల్లా అద్దంకిలో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్ కాలనీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి 5 మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసి ఇక ఆసుపత్రులు కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పారు. చంద్రబాబు 15 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు పంపించడం జరుగుతుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి వాటికి ప్రజల్ని అందుబాటులో తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారు. 5 మెడికల్ కాలేజీ కంప్లీట్ అయ్యి వాటిలో సీట్ ఫిల్లింగ్ కూడా జరిగిపోయింది. ఇంకొన్ని మెడికల్ కాలేజీ రెడీగా ఉన్నా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాటిని మేము నడపలేము, వాటిని మేము కట్టలేము అనే ఒక బాధ్యతారహిత్యమైన మాటలతో వాటిని ప్రైవేటైజేషన్ చేయాలని ప్రయత్నిస్తూ వాటిని పీపీపీ మోడల్లో వేరే వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరము దీని మీద పోరాటానికి సిద్ధమై కోటి సంతకాల రూపంలో ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూడా సంతకాలు సేకరించి గవర్నర్ గారికి పంపబోతున్నాము. కూటమి గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసేటప్పుడు ఒక మాట అన్నారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకుంటున్నారు, మేము వచ్చిన 100 రోజుల్లోపు వాటిని జీవో నెంబర్ 108ని రద్దు చేసి అలాంటి సీట్స్ని మేము తిరిగి ప్రైవేటైజేషన్ కాకుండా గవర్నమెంట్లో ఆధీనంలోనే ఉండేటట్టు చూస్తాము అన్నారు. కానీ ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే ఈ గవర్నమెంట్ కాలేజీలు ఎవరి మీద ఆధారపడకూడదు అని 50% వరకు ఫ్రీ, మరొక 35% బి కేటగిరీ కింద, ఒక 15% ఎన్ఆర్ఐ కేటగిరీ కింద కొంత ఫీజు అనుకొని దాన్ని ఆ కాలేజీ డెవలప్మెంట్కి, దాంతోపాటు ఫర్దర్గా ఫ్యూచర్లో రాబోయేటటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వాటన్నిటినీ చేయాలి అని ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. వైఎస్